జై ఎంఆర్పిఎస్. మాదిగ రిజర్వేషన్ పోరాట ఫలితము ఈరోజు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పక తప్పదు. ఎందుకు ఈ ఆనంద సమయం అని అంటే, గత 30 సంవత్సరాల నుండి ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం స్థాపించి మరి 30 సంవత్సరాలు అవుతున్న 30 సంవత్సరాల క్రితము దళిత జాతిలో ఉన్నటువంటి ఈ మాదిగ జాతి మేము మాదిగోళ్ళమని చెప్పడానికి కూడా ఎంతో ఆమడ దూరంలో ఉన్నామనే చెప్పాలి. గత 30 సంవత్సరాల క్రితము మేము మాదిగ అని చెప్పుకుంటే ఇతర జాతులలో ఉన్నటువంటి బీసీ ఓబీసీలు కూడా వాళ్ళ కుటుంబాలకు మమ్మల్ని రానియకుండా చూసినటువంటి దేశము ఈ భారతదేశం అని చెప్పాలి. ఈ దేశంలో పుట్టినందుకు మేము సిగ్గుపడాలా గర్వపడాలా తెలియని పరిస్థితులలో ఉన్నటువంటి సిచ్యువేషన్లో మాకు మరొక అంబేద్కర్ లాగా భావించినటువంటి మందకృష్ణ మాకు మా జీవితాల్లో వెలుగులు నింపిండని మేము తప్పకుండా చెప్పాలని చెప్తున్నాము. కాబట్టి అసలు ఎంఆర్పిఎస్ ఉద్యమం స్థాపించిన తర్వాత వర్గీకరణ అనే అంశము అసలు అవుతుందా కాదా అనే సిచ్యువేషన్లో ఉన్నటువంటి మాదిగ జాతికి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. 30 సంవత్సరాల నుండి మరి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి ఈ ఏదైతే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మరి చివరి దశకు తీసుకువెళ్తున్నటువంటి తరుణంలో కూడా మాకు ఎన్నో ఆటంకాలు జరిగినాయనే చెప్పాలి. ఆనాడు ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా ఎన్నో కమిషన్లు వేసింది. ఆ కమిషన్లలో భాగంగా కూడా ఉషా మొహ్రా కమిషన్ వేసి మరి అప్పుడు మాకు సముచిత స్థానంగా ఉండి మాకు అనుకూల ప్రకటన వస్తుందేమని మేము భావించినా కూడా ఆ రోజు రాలేదు. మరి అలాంటిది గతంలో కూడా ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అప్పుడు వర్గీకరణ అంశము అమల్లోకి తీసుకొచ్చినాక కూడా తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారం రాగానే మరి అందులో వర్గీకరణను మళ్ళీ రద్దు చేయడం అనేది జరిగింది. మరి అప్పటి నుంచి ఈ పోరాటం ఫలితము ఈరోజు అమల్లోకి వచ్చిందంటే అది బీజేపీ నేతలు కూడా ఉందని చెప్పాలి. అందులో భాగంగానే మరి నరేంద్ర మోడీ గారి కృషి కూడా ఉందని చెప్పేసి చెప్పక తప్పదు. మరి అలాంటిది ఈరోజు ఎంఆర్పిఎస్ మరి మాకు వర్గీకరణ తలపెట్టిందంటే మాకు మా జాతికి మరో అంబేద్కర్ అనే చెప్పాలి. అదేవిధంగా మాదిగల్లో ఉన్నటువంటి ఉపకులాలు 56 కులాలు ఉన్నాయి. మరి మాలల్లో ఉన్నటువంటి ఉపకులాలు తక్కువనే ఉన్నాయని చెప్పాలి. మరి అలాంటిది రిజర్వేషన్ పోరాటము మరి ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన తర్వాత కూడా మరి ఎస్సీ అని అన్నప్పుడు మాల ఉంది, మాదిగ ఉంది. కానీ మాల మాదిగ రెండు ఉన్నా కూడా మరి మాల మాదిగ ఈ రెండు ఉన్నా కూడా మాకు వాళ్లకు కంచం పొత్తు లేదు, మంచం పొత్తు లేదు. మరి కంచం పొత్తు లేనిది మంచం పొత్తు లేనిది మా పిల్లను వాళ్ళకేలే, వాళ్ళ పిల్లను మాకేయలేదు. ఒకటి మాకు వాళ్ళకు ఎలాంటి ఇది కూడా లేదు. మరి అలాంటప్పుడు ఈ ఫలాలు ఇప్పటి వరకు ఎవరు అనుభవించారంటే మాల సోదరులు అనుభవించారని చెప్పక తప్పదు. కాబట్టి ఈరోజు వర్గీకరణ జరిగిందంటే మాదిగల్లో ఉన్నటువంటి 56 కులాలకు మాకున్నటువంటి రిజర్వేషన్ ఫలాలు అందాలని ఒక ఆలోచనే తప్ప అంతకు మిక్కిలి ఎలాంటి స్వార్థం లేదనే చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇక రెండోది, ఇన్ని సంవత్సరాల నుండి కూడా మరి అన్ని రాజకీయాల రంగాల్లో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ అదేవిధంగా జనాభా పరిపరంగా చూసుకుంటే దళితుల్లో మాదిగలో ఎక్కున్నారు. మరి ఉద్యోగ పరంగా చూసుకుంటే రాజకీయ పరంగా చూసుకుంటే మాలలు ఎక్కున్నారు తప్ప మరి మాలలకు అప్పటి నుంచి మాదిగల్లో ఉన్నటువంటి వాటను ఎవరు తిన్నారంటే మాల సోదరులే తిన్నారని చెప్పాలి. జై మాదిగ, జై ఎంఆర్పిఎస్.